ఇఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఓకేనా, ఇఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ రియల్ ఆబ్జెక్ట్స్ ఓకేనా, రియల్ ఆబ్జెక్ట్స్. ఏమంటున్నారు, ఒక నిజమైన వస్తువు యొక్క ప్రతిబింబం సృష్టించడానికి ఒక కుంభాకార దర్పణం ఓకేనా. అయితే ఇది యూజ్ చేసినప్పుడు ఈ క్రింది వన్లో ఏది నిజం కాదు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫాల్స్, ఏది కింద నిజం కాదు అని అడుగుతున్నారు ఓకేనా. ఏంటిది అంటే చూడండి, అసలు కాన్వెక్స్ మిర్రర్ అని మీకు తెలియంగానే అని మీకు క్వశ్చన్లో కనిపించంగానే మీరు అబ్జర్వ్ చేయాల్సింది రెండు పదాలు. అవేంటివి? సో నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను చూడండి, ఆల్రెడీ చెప్పేశాను, అయినా సరే మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది కాన్వెక్స్ మిర్రర్ కదా, ఈ యొక్క కాన్వెక్స్ మిర్రర్లో ఏముంటాయి? ఫోకల్ లెంత్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇదేంటిది? ఫోకస్. ఈ మొత్తం ఏంటిది? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఓకేనా. ఇలా ఉంటాయి కదా. అయితే ఇన్ఫినిటీ దగ్గర ఒక వస్తువు పెడితే అది ఎలా పడిద్ది? ఫోకస్ దగ్గర పడిద్ది. అది కూడా డిమినిష్డ్, చాలా చిన్నది, ఆబ్జెక్ట్ సైజ్ కంటే చాలా చిన్న సైజ్ పడిద్ది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది నియర్ టు ద కాన్వెక్స్ మిర్రర్, ఆబ్జెక్ట్ అనేది కుంభాకార దర్పణానికి దగ్గరగా పెట్టాము అంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టాం ఓకేనా. అప్పుడు ఎలా పడిద్ది? బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ మధ్యలో పడిద్ది. అది కూడా ఎలా పడిద్ది? డిమినిష్డ్, చాలా చిన్నగా పడిద్ది ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏంటిది? అద్దం వెనకాల అంటే దర్పణం వెనకాల ఏ ఇమేజ్ పడినా సరే, అద్దం వెనకాల ఏ ఇమేజ్ పడినా సరే మనం ఏమనుకున్నాం? వర్చువల్ అని మీకు ఎక్కడ వర్డ్ కనిపించినా ఏం కనిపించాలి? ఎరెక్టెడ్. వర్చువల్ అని ఎక్కడ కనిపించినా ఎరెక్టెడ్. సో ఫస్ట్ కేసులోనూ వర్చువల్ అని ఎరెక్టెడే పడింది, సెకండ్ కేసులో కూడా వర్చువల్ అని ఎరెక్టే పడింది. ఇవి ఉంటేనే కరెక్ట్, ఇంకా ఏ ఉన్నా సరే తప్పు ఓకేనా. ఇప్పుడు చూద్దామా, అందుకే చెప్పాను ఈ క్వశ్చన్స్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్, కాన్సెప్ట్స్ తెలిస్తేనే చేయగలుగుతారు. అర్థమెటిక్ లాగా ఒకవేళ మీకు ప్రాబ్లం యొక్క ఫార్ములా తెలిస్తే ఏదో ట్రై చేద్దాం కదా అని చెప్పేసి వెయ్యడానికి కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు ఆన్సర్ పెట్టగలరు, లేదా స్కిప్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్స్ చదువుదాం. సో ఫస్ట్ ఆప్షన్ అలా ఉంచండి. ది ఇమేజ్ ఈజ్ స్మాల్ ఓకే. ది ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్ కరెక్టే, ఇది కరెక్టే కదా. డిమినిష్డ్ అన్నాడు. డిమినిష్డ్ అంటే ఏంటి? చిన్నది. ఉన్న ఆబ్జెక్ట్ కంటే అంటే ఉన్న వస్తువు కంటే ఆ యొక్క ప్రతిబింబం చాలా చిన్నది అని అర్థం. చిన్నదే కదా. సో ఇది కరెక్టే కదా. ఇది కరెక్టే అంటే కానీ అడిగింది ఏంటిది? ఏది తప్పుగా ఉంది అని అడిగారు కాబట్టి ఇది కరెక్టే కదా. నెక్స్ట్ ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్. వర్చువల్ అని ఎక్కడ కనిపించినా వెమ్మటే పక్కన ఎరెక్టెడ్ అని రావాలి. అంటే మిథ్యా ప్రతిబింబం ఎక్కడ కనిపించినా నిటారుగా అనే వర్డ్ ఉండాలి, తెలుగు మీడియం ఓకేనా. కాబట్టి ఇది కూడా కరెక్టే కదా, ఇది కూడా కరెక్టే. ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. ఏం చెప్పాను? ఇక్కడ ఏమైనా ఇన్ఫినిటీ దూరంలో పెట్టారు అని అంటున్నారా? అనట్లేదు కదా. అంటే సో దగ్గరగా పెట్టినట్టు అంటే నియర్గా పెట్టినట్టు. సో ఇప్పుడు ఎక్కడ పడుతుంది? బిట్వీన్ పి అండ్ ఎఫ్ కరెక్టే కదా. సో ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఆన్సర్ కానీ ఇదేంటిది? ఫాల్స్ అంటే నిజమైన ప్రతిబింబం ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్లో అంటే కుంభాకార దర్పణంలో రియల్ ఇమేజెస్ ఎప్పుడు కూడా పడవు, అంటే నిజమైన ప్రతిబింబాలు ఎప్పటికీ కూడా పడవు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఇట్లా మీరు నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్తో నేర్చుకుంటే తర్వాత రివిజన్ చేసేటప్పుడు దబదబా వెళ్ళిపోవచ్చు మీరు ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ది ఇమేజ్ ఫార్మ్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక సాధారణమైన దర్పణం ఏర్పరిచే ప్రతిబింబాలు ఏంటి అంటున్నారు. ఏం చెప్పుకున్నాం చూడండి. ఇది ఏంటంటే ఏమనుకున్నాం? సేమ్ సైజ్ ఓకేనా. సేమ్ సైజ్ ఉండాలి. మన యొక్క వస్తువు యొక్క సైజు పరిమాణం, ఆ యొక్క ప్రతిబింబం యొక్క పరిమాణం సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఏమనుకున్నాం? ఖచ్చితంగా వర్చువలే. ఎందుకంటే ప్లెయిన్ మిర్రర్కి యొక్క ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా అద్దం వెనకాల మాత్రమే పడతాయి. సో వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఓకేనా. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ చూద్దాం. ఇప్పుడు చూడండి, వర్చువల్ అండ్ లేటరల్లీ ఇన్వర్టెడ్, రియల్ అండ్ లేటరల్లీ వర్టికల్. సో వర్టికల్ నేను ఎక్కడ చెప్పానా? చెప్పలేదు కదా, ఇది తీసేయండి. రియల్ అండ్ వర్టికల్. సో రియల్ అండ్ వర్టికల్ కాదు. అండ్
వర్చువల్ అండ్ లేటరల్లీ వర్టికల్ కాదు కదా. సో ఇది కూడా కాదు. సో ఇక్కడ యాక్చువల్గా చూడండి, వర్చువల్ అని ఎప్పుడు కనిపించిన పక్కన ఎరెక్టెడ్ అని ఉండాలి, ఎరెక్టెడ్. కానీ ఈ ఆప్షన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. కానీ ది ప్రోబబుల్ ఆన్సర్ మాత్రం ఇది తీసుకోవాలి. ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ క్వశ్చన్ అయినా సరే పిక్ చేసుకున్నా కదా అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా. సో ఆన్సర్స్లో ఇవి ఉండాలి. ఓకేనా, ఆన్సర్స్లో ఇవి ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ మిర్రర్ +15. చూడండి, ఇదే గనక నీకు ఇక 3 పార్ట్లలో గనక కాన్సెప్ట్ మీకు తెలియకపోతే అసలు దీన్ని పెట్టగలిగే వాళ్ళే కాదు. చూడండి, ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ +15, ఒకవేళ +15 ఫోకల్ లెంత్ ఉంటే ఏమవుతుంది? అసలు మీకు ప్లస్ అనగానే మీకు ఏం తెలియాలమ్మా? ప్లస్ అనగానే మీకు ఏం తెలియాలి? ప్లస్ అనగానే మీకు తెలియాల్సింది ఏంటిది అంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ అని తెలియాలి. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ అని తెలియాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ ఎక్కడ పడతాయి? కాన్వెక్స్ మిర్రర్లో మాత్రమే పడతాయి. అదేంటి సార్, కాన్కేవ్ మిర్రర్లో 6th కేసులో కూడా పడతాయి అని చెప్పారు కదా. కానీ ఇక్కడ ఏంటిది? ఫోకల్ లెంత్ ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎక్కడ ఏర్పడిద్ది అయినా అర్థం కాలేదు సార్ నాకు. మళ్ళీ చెప్తాను చూడండి, ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్. ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో పోల్ ఉండిద్ది, ఫోకస్ ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కూడా ఉండిద్ది. ఇవేంటిది? నెగిటివ్స్. ఇవేంటి? పాజిటివ్స్. అద్దం వెనకాల ఏమున్నా సరే పాజిటివ్స్. సో ఫోకల్ లెంత్ ఏమి ఇచ్చారు? 5 15? ఓకే, 15 ఇచ్చారు. ఇది 15 అంటే అద్దం వెనకాల ఉన్నప్పుడు మాత్రమే కదా 15. అంటే +15 ఎందుకు తీసుకున్నారు? ఇది కాన్వెక్స్ మిర్రర్ అయింది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంత్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అవన్నీ ఎక్కడుంటాయి? అద్దానికి వెనక వైపు మాత్రమే ఉంటాయి కాబట్టి పాజిటివ్ తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైంది? కాన్వెక్స్ మిర్రర్. ఒకవేళ ఇదే క్వశ్చన్కి ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్తో చూపించాలమ్మా, క్యాపిటల్ ఎఫ్ కాదు. స్మాల్ ఎఫ్ అనేది -15 అని ఇస్తే, ఒకవేళ +15 అని కాకుండా -15 అని ఇస్తే ఆన్సర్ మీరు డైరెక్ట్గా ఏం పెట్టాలి? డైరెక్ట్గా కాన్కేవ్ మిర్రర్. ఎందుకో రీజన్ చెప్పాను కదా, ఆల్రెడీ బేసిక్స్ ఆల్రెడీ మీకు నేర్పించాను, దానిలో ఒకసారి చూడండి. ఓకేనా. సో ఓకే, ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్ తెలుసు కదా, కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడైతే కూడా చెప్పాను. ఓకేనా. నెక్స్ట్, ది షేప్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ది కన్వర్జింగ్ మిర్రర్. చెప్పాను మీకు, కన్వర్జింగ్ మిర్రర్ అని ఇచ్చేస్తారు ఇండైరెక్ట్గా అని. వెన్ ఏ ప్లేసింగ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ఏ మెయిన్ ఫోకస్. కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటమ్మా? అసలు కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటిది అంటే, కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణాన్నే కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటారని నేను చెప్పాను కదా. సో ఒకసారి వేసుకుందాం. సో నాకు ఆల్రెడీ తెలుసు, కానీ బట్ మీకు చెప్తున్నా కదా, ఫస్ట్ నుంచి ఎలా చేయాలని చెప్పాను కదా, అది చెప్తున్నాను చూడండి. ఇదేంటి? కాన్కేవ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రరే కదా. కాన్కేవ్ మిర్రర్ వేసేసాను. ఓకే, కాన్కేవ్ మిర్రర్ వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయి? పోల్ ఉండిద్ది, ఫోకస్ ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉండిద్ది. ఇది స్మాల్ ఎఫ్, ఇది క్యాపిటల్ ఆర్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏమన్నారు? ది షేప్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కన్వర్జింగ్ మిర్రర్. షేప్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కన్వర్జింగ్ మిర్రర్ వెన్ ప్లేసింగ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ఏ మెయిన్ ఫోకస్ మీద పెడితే. సో ఇది ఫోకస్, అవునా? ఫోకస్ మీద ఒక ఆబ్జెక్ట్ పెట్టారు అంటే ఒక వస్తువుని ఎఫ్ మీద పెట్టారు. అప్పుడు ఎక్కడ పడిద్దమ్మా ఇమేజ్? ఇన్ఫినిటీ. ఎక్కడో అనంతంలో పడిద్ది, ఎక్కడో విశ్వంలో ఇన్ఫినిటీ దగ్గర పడిద్ది. అది కూడా ఎలా పడిద్ది? చాలా పెద్దగా పడిద్ది. ఇది చూడండి, ఇదేమో ఇంతే ఉంది, కానీ ఇక్కడ చూడండి ఈ ఫోకస్ కొంచెం తీసుకుంటే చూడండి, అంటే ఇది చాలా పెద్దగా ఉంది, చాలా హైలీ లార్జ్ ఉండిద్ది అనమాట. మీరు చదివిన 6 కేసెస్ చూశారు కదా, 6 కేసులో 5th కేసు ఇది. సార్ నాకు ఇంకా అర్థం కాలేదు, ఫోకస్ మీద పెడితే ఎలా సార్ ఇన్ఫినిటీ మీద పెట్టిద్ది? మళ్ళీ రండి సైకిల్కి. ఇన్ఫినిటీలో వస్తువుని పెట్టాం, ఒక ఇవి ఆల్రెడీ చెప్పానమ్మా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? మీకు ఎక్కువసార్లు రివిజన్ చేస్తేనే కనీసం ఎగ్జామ్ వరకైనా గుర్తుంటాయి. చూడండి, ఒక ఇన్ఫినిటీ దగ్గర వస్తువుని పెడితే ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. బిహైండ్ ద సి పెడితే బిట్వీన్ సి అండ్ ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. సి దగ్గర ఒక వస్తువుని పెడితే సి దగ్గర మాత్రమే ఫామ్ అయింది. అదే బిట్వీన్ సి అండ్ ఎఫ్ పడితే బిహైండ్ ద సి పడిద్ది. అదే
ఫోకస్ దగ్గర పడితే ఇదే కేసు ఏంటిది, ఇన్ఫినిటీలో పడిద్ది. అదే ఎఫ్ అండ్ పిలో పెడితే ఇంకా సైకిల్ అయిపోయింది కదా, కాబట్టి వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇక్కడ పడిద్ది. సో ఇక్కడ ఏంటి కేసు చూడండి, ఇక్కడ ఇది 5th కేసు, ఇది 5వ కేసు. 5వ కేసులో ఇన్ఫినిటీ దగ్గర పడిద్ది కాబట్టి వస్తువు యొక్క సైజ్ ఎలా ఉండిద్ది, వెరీ లార్జ్, పెద్దగా ఉండిద్ది. దీని కాన్సెప్ట్ ఇంకా అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మెయిన్గా ఫస్ట్ వీడియో చూడాలి దీనికోసం, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది, హైలీ మ్యాగ్నిఫైడ్. సో అయితే క్వశ్చన్ చూడంగానే మీరు ఎలిమినేట్ చేయాల్సిన ఏమిటో తెలుసా, చూడండి. కన్వర్జింగ్ మిర్రర్ అన్నారు అంటే ఏంటిది, కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం. అంటే పుటాకార దర్పణం ఫామ్ అయ్యేది రెండు ఇమేజ్లు, ఒకటేమో వర్టికల్, రియల్ అండ్ వర్టికల్, రియల్ అండ్ ఇన్వర్టెడ్, అండ్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్, ఈ రెండు కదా. సో ఈ రెండు ఎలా ఫామ్ అవుతాయి, ఒకటేమో చిన్నగా ఫామ్ అయింది, ఒకటేమో సమానంగా ఫామ్ అయింది, ఇంకోటేమో లార్జ్. ఎన్ని కేసులైనా ఉండనివ్వండి, ఉండేది 3, చిన్నగా పడ్డమా, సేమ్ సైజ్ పడ్డమా, లార్జ్గా పడ్డమా, ఇవే కదా. సో ఇక్కడ ఇవేం కనిపించాయి చూడండి, యాజ్ ఏ పాయింటెడ్ అంటే యాజ్ ఏ పాయింటెడ్. సో ఇది కూడా కరెక్ట్ ఇది. సో బ్లర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, అమ్మటే బ్లర్డ్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో దీన్ని ఎలిమినేట్ చేయలేము, దీన్ని ఎలిమినేట్ చేయలేము. సో నేను చేయగలనేమో అనుకున్నాను, కానీ బ్లర్డ్ ఎప్పుడైనా కనిపిస్తుందో, అస్పష్టంగా లేదు కదా, ఈ ఒక్కదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఏంటివి అనేది జస్ట్ కేసెస్ చూస్తే మీకు అర్థమైపోయింది. చూడండి ఇవన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డే. అదే నేను మీకు డైరెక్ట్గా కాన్సెప్ట్ చెప్పకుండా ఇదే చెప్తే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు చెప్పండి, బుర్రపోతుంది అనమాట, ఓకేనా. సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్, an object is placed in front of a concave mirror. An object is placed in front of a concave mirror. ఒక పుటాకార దర్పణం కింద, సో ఒక పుటాకార దర్పణం ముందు ఒక వస్తువుని పెట్టారు, అది ఎక్కడో చూద్దాం. ఎట్ ఏ పాయింట్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఎఫ్కి సికి మధ్యలో పెట్టారు. అయితే ఇమేజ్ ఎలా ఫామ్ అయింది, దాని యొక్క ప్రతిబింబం ఎలా ఉంచబడుతుంది, ఓకేనా, దాని ప్రతిబింబం ఎలా ఉంచబడుతుంది చూద్దాం. ఆన్సర్ తెలుసు కానీ అలా కాదు కదా, చేద్దాం. చూడండి ఇదొక కాన్కేవ్ మిర్రర్, ఓకేనా. దీనికి ఏముంటుంది, ఫోకస్ ఉండిద్ది, పోల్ ఉండిద్ది, ఫోకస్ ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కూడా ఉండిద్ది, అవునా. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఒక ఇమేజ్ అనేది ఎక్కడెక్కడ పెట్టారు, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, అంటే దాని కేంద్రీకృత స్థానము మరియు వక్రత వ్యాసార్థం మధ్య, అంటే బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ టు ది ఫోకస్ అని అర్థం. అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఇది, ఫోకస్ అంటే ఇది, దీని మధ్యలో పెట్టారు. దీని మధ్యలో పెడితే, సో ఈ యొక్క మధ్యలో పెడితే ఏమి ఫామ్ అవుతుంది, ఆప్షన్స్ ఏమున్నాయి, వర్చువల్ అండ్ డైరెక్టెడ్, ఇట్లా. అంటే వీళ్ళు ఏమడుతున్నారు, చిన్నదా పెద్దదా అది అడగట్లేదు, నేచర్ ఆఫ్ ది ఇమేజ్, దాని యొక్క స్వభావం గురించి అడుగుతున్నారు. మనకేం తెలుసు, ఫస్ట్ 5 కేసెస్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ పడతాయి, లాస్ట్ 6th కేసులో మాత్రమే వర్చువల్ పడిద్ది. ఇది ఏ కేసు, ఫస్ట్ 5లో కవర్ అవుతుందా, లాస్ట్ 6లో కవర్ అవుతుందా, 6లో అంటే ఇక్కడ మాత్రమే ఫామ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఫామ్ అయ్యిద్ది, ఓకేనా. సో బిట్వీన్ ఎఫ్ అండ్ సి అండ్ ఎఫ్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటిది, బిట్వీన్ సి అండ్ ఎఫ్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే చూడండి, ఏంటిది అంటే చూడండి, ఇక్కడ మధ్యలో పడుతుంది కాబట్టి, సో ఇక్కడ మధ్యలో పడుతుంది కాబట్టి ఈ 5 కేసులలో మాత్రమే ఇక్కడ మధ్యలో పడుతుంది కాబట్టి ఈ 5 కేసులలో మాత్రమే ఒకటైద్ది. ఈ 5 కేసులలో ఏంటిది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇంకా దీన్ని కాన్సెప్ట్స్ ఇంకా చెప్పచ్చు, కానీ ఇంకా టైం వేస్ట్ అవుతుంది. మీరే అనాలిసిస్ చేయండి. సో ఫస్ట్ కేసు ఏంటి, సెకండ్ కేసు ఏంటి, థర్డ్ కేసు ఏంటి, ఫోర్త్ కేసు ఏంటి, 5th కేసు ఏంటి, 6th కేసు అంటున్నారు, 6th కేసు ఏంటిది, ఇలా మీరే అనలైజ్ చేయండి. నేను చెప్తే ఇంకా చెప్తే ఓకే టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటిది అంటే ఇది 5 కేసెస్లో ఒకటి కాబట్టి ఫస్ట్ 5 కేసెస్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ పడతాయి. ఇప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఎక్కడ ఉంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇక్కడ ఉంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇక్కడ ఉంది. సో ఇది ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్కి మీకు కాన్సెప్ట్ లైట్గా తెలిసినా చాలు, ఇంత తెలియాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ లైట్గా తెలిసినా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఆన్సర్ చేయగలరు. అది ఎలా సార్, నేనేం చెప్పానమ్మా, నేను మీకు ఏం చెప్పాను, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది, జస్ట్ అనలైజ్ చేద్దాం. నేనేం చెప్పాను మీకు, ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అనేది ఖచ్చితంగా రియల్ పడితే దాని పక్కన ఇన్వర్టెడ్ అని ఖచ్చితంగా ఉండాలి. ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అనేది వర్చువల్ అయితే అంటే మిథ్యా ప్రతిబింబం అయితే ఖచ్చితంగా దాని పక్కన ఎరెక్టెడ్ అని ఉండాల్సిందే, అంటే నిటారుగా అని అర్థం.
ఇది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆప్షన్స్లో ఏమున్నాయి? వర్చువల్ అండ్ డైరెక్ట్. వర్చువల్ అండ్ డైరెక్ట్ ఎప్పుడైనా సరే ఒక వర్చువల్ అని వస్తే పక్కన డైరెక్ట్ అని రావచ్చా? రాకూడదు కదా. నేను చెప్పాను, ఆ కేసు చెప్పలేదు కదా. సో ఇది ఎలిమినేటెడ్. వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్ నేను చెప్పాను, రియల్ అని కనిపిస్తే పక్కన ఇన్వర్టెడ్ అని పడాలి. కానీ ఇక్కడే ఉంటున్నారు వర్చువల్ అని కనిపిస్తే ఇన్వర్టెడ్ అంటున్నారు. ఇది తప్పు. నెక్స్ట్ చూద్దాం, రియల్ అండ్ డైరెక్ట్. అసలు రియల్ అండ్ అంటే నిజమైన మరియు ప్రత్యక్షమైన. నేను ఇలా చెప్పాను అమ్మ కాన్సెప్ట్, అసలు నేనే కాదు, ఎవరు ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్పలేదు. సో ఇది కరెక్టా? కాదు కదా. సో ఇది కూడా కాదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? రియల్ అని ఉంటే ఖచ్చితంగా ఇన్వర్టెడ్ అని ఉండాలి. సో రియల్ అని ఉంటే ఇన్వర్టెడ్ ఉండాలి. ఇలా మీకు ఈ కాన్సెప్ట్స్ తెలియపోయినా ఇది బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. An object is placed in front of a convex mirror. సో కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ని పెట్టారు. అంటే ఏంటి? సో ఒక కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇది కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం. దీనికి పోల్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కూడా ఉంటుంది. అయితే ఎక్కడ పెట్టారు? ఎట్ ఏ పాయింట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ఆఫ్ ఏ మిర్రర్. ఒక ఇన్ఫినిటీ దగ్గర నుంచి పోల్ వరకు ఎక్కడో చోట పెట్టారంట. వాళ్ళు చెప్పేది అదే, ఎక్కడో చోట పెట్టారు. ది ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి. అయితే ఒక వస్తువు కుంభాకార దర్పణం ముందు అనంతము. సో ఆ అద్దం యొక్క ధ్రువ బిందువు మధ్య. సో ఏదో రాంగ్గా మిస్టేక్ పడినట్టుందమ్మా, తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏంటిది అంటే, ఒక కుంభాకార దర్పణం ఉంది. ఈ యొక్క కుంభాకార దర్పణం ముందు అనంత బిందువు దగ్గర నుంచి ముందు వరకు, ఈ యొక్క దర్పణం ముందు వరకు ఎక్కడో ఒక చోట వస్తువుని పెట్టారంట. వస్తువుని పెడితే ఈ యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అయితే, వస్తువుని పెడితే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతాయి అంటున్నారు. వస్తువుని ఇమేజ్ ఎలా ఫామ్ అవుతాయి అంటున్నారు. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడైనా పెట్టనివ్వండి, ఇన్ఫినిటీలో అయినా పెట్టనివ్వండి, వస్తువుని దగ్గరైనా పెట్టనివ్వండి, ఏ ఇమేజెస్ ఫామ్ అయితే కేవలం వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్ మాత్రమే ఫామ్ అయితే. ఇంకేమైనా ఫామ్ అయితాయా? ఉన్నవే రెండు కేసులు. ఈ రెండు కేసులలో ఫామ్ అయ్యి కూడా వర్చువల్ ఎరెక్టెడే అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవ్వవు. ఇదే కదా మీనింగ్. సో ఇక్కడ చూడండి, రియల్ అండ్ బిగ్ అంట, కాదు కదా. రియల్ అండ్ స్మాల్ అంట, అసలు రియల్ అని రావచ్చా? రాకూడదు కదా. రియల్ అండ్ లార్జ్ అంట, అసలు వర్చువల్లో ఎక్కడైనా లార్జ్ అనే కేసు ఉండిద్దా? వర్చువల్లో ఎక్కడ కూడా లార్జ్ అనే కేసు ఉండదు. ఓకేనా? సో ఉన్న కేసు ఏంటిది? వర్చువల్ అండ్ స్మాల్. ఎప్పుడైనా సరే వర్చువల్ అండ్ స్మాలే పడతాయి. ఎందులో? కాన్వెక్స్ మిర్రర్లో. ఓకేనా? ఇది ఓకేనా? స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.